దశాబ్ద కాలం నుంచి ఓ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం రాజకీయాలను శాసిస్తున్నాయంటే నమ్మగలరా? నమ్మాల్సిందే. ఖచ్చితంగా నమ్మి తీరాలి కూడా. ఎందుకంటే ఆ బెట్టింగ్ వ్యవహారమే 2024 ఎన్నికల్లో నేతల తలరాతలను మార్చింది. అయినా ఇప్పటికైనా అక్కడి నేతల తీరులో మార్పులు వచ్చాయా అంటే అది సాధ్యం కాని మాటగానే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ బరి తెగించిన రాజకీయాలే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంటాయనేది వాస్తవం. ఎందుకంటే నిన్న మొన్నటికి ఇక్కడ పట్టుబడిన బడా క్రికెట్ బూకీ బాబులే తాజా ఉదాహరణ. బంగారం వంటి ఆ ప్రాంతం ఎందుకు ఇలా మారిపోయింది, రాజకీయాల్లో బెట్టింగ్ వ్యవహారాలు ఎలా చేరుకున్నాయి, అందుకు సంబంధించి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కడప జిల్లా ప్రొద్దుటూరులో బుకీల హడావిడి కొండను తాకే ఆనందంలా మారిపోతుంది. ఆ సంబరాల కాలంలో బెట్టింగ్ బంగారాజులంతా ఎక్కడెక్కడికి సర్దుకోవాలో అక్కడికెళ్లి ఆటలు మొదలు పెడతారు. హైదరాబాద్, బెంగళూరు, గోవా వంటి ప్రదేశాలకు స్థావరాలను మార్చుకుంటారు. మరికొందరైతే వారి పరిస్థితులకు అనుకూలంగా ప్రొద్దుటూరు, కడప వంటి స్థానిక లాడ్జిలోనే కూర్చొని పని కానిస్తారు. ఇదిలా ఉంటే మరికొందరు పగటి పబ్బుల్లా మారిపోయిన టీ బంకుల్లో కూర్చొని యథావిధిగా మొబైల్స్ ద్వారా బెట్టింగ్లను నిర్వహిస్తారు. లక్షలు కాదు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ప్రత్యేక క్రికెట్ యాప్ల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ అంశాలను పోలీసులు ఇటీవల ప్రొద్దుటూరు నుంచే నిగ్గు తేల్చారు. ప్రొద్దుటూరులోని ఓ టీ బంక్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ బుకీ సమాచారాన్ని అజ్ఞాత వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్నారు టూ టౌన్ పోలీసులు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 బెట్టర్ల నుంచి 6.5 లక్షల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న మరో 8 లక్షలకు పైగా ఉన్న నగదును సీజ్ చేశారు. అలాగే వీరి నేతృత్వంలో నడుస్తున్న వివిధ బ్యాంకులకు సంబంధించిన కరెంట్ సేవింగ్స్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరిన్ని పాస్బుక్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు యువకులు ఆన్లైన్ మాయలో పడి విలువైన భవిష్యత్తును కోల్పోవద్దని కూడా సూచించారు. ఇదిలా ఉండగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు ప్రొద్దుటూరుకు కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడ ఈ వ్యవహారం రాజ్యమేలుతోంది. కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కోట్లకు పడగలెత్తిన వారు ఎంతో మంది ఇక్కడి నుంచే పుట్టుకొచ్చారు. ఈ విషయాలు ఇక్కడ పుట్టి పెరిగిన ఏ ఒక్కరిని అడిగినా ఇట్టే పేర్లతో సహా చెప్పేస్తారు. దేశంలో ఇక్కడి బుకీలు తిరుగాడని ప్రదేశాలు లేవనే చెప్పొచ్చు. బెట్టింగ్ నిర్వహణ కోసం ఇక్కడి బుకీలు దుబాయ్ వంటి ప్రదేశాలకు సైతం వెళ్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. వాస్తవానికి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ముదిరి పాకన పడిందనుకోవచ్చు. ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఏ సమయంలోనైనా మరే సందర్భం వచ్చినా ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకోవడం ఆనవాయితీగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రొద్దుటూరు మున్సిపల్ పగ్గాలు చేతబట్టిన కౌన్సిల్ సభ్యుల్లో 3/2 పైగానే బుకీలు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అదే వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ సంబరాలు జరుగుతున్న ప్రతిసారి ఇక్కడి కొందరు కౌన్సిలర్లను స్టేషన్లకు రప్పించి కౌన్సిలింగ్ నిర్వహించడం షరాం మామూలైంది. అంతేకాదు బిగ్ బుకీల కోసం వేటలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ప్రొద్దుటూరు పేరు క్రికెట్ బడా బుకీల జాబితాలో టాప్ పొజిషన్లో ఉంటుంది. ఇక అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఇప్పటికీ విమర్శలు గుప్పించుకుంటూనే ఉంటారు. వీళ్లు ఏ రాజకీయ విమర్శలు చేసుకున్నప్పటికీ బెట్టింగ్ వ్యవహారాలు అందులో ఇమిడిపోయి ఉండటం గమనార్హం. వీళ్ళిద్దరూ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో మరో టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ ఆరోపణలు మరింత తీవ్రంగా ఉంటాయి. రాచమల్లు వ్యవహారంపై ప్రవీణ్ ఇంతెత్తున ఎగిరి విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక దశలో తన ఓటమికి ఉక్కు ప్రవీణ్ చేసిన లేనిపోని ఆరోపణలే కారణమని సదరు రాచమల్లు పేర్కొనడం విశేషం. ఇలా ప్రొద్దుటూరులో అధికార ప్రతిపక్ష రాజకీయాలు నాడు నేడు అనే తేడా లేకుండా ఎప్పటికీ ఇదే క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలతోనే ముడిపడి ఉంటాయనడంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ప్రొద్దుటూరు రాజకీయాలు బెట్టింగ్ బంగారాజుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటాయనేది విమర్శకుల విశ్లేషణ కావచ్చు. ఎందుకంటే వీళ్లే ఇక్కడి పార్టీలకు, నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు భారీ ఆరోపణలు ఉన్నాయి. ఈ రకమైన జాడ్యాన్ని ఇక్కడి పొలిటీషియన్స్ వదిలించుకుంటారా
అంటగట్టుకుంటారా అనేది మాత్రం బేతాల ప్రశ్న మాత్రమే. అంతేకాదు ఇక్కడ నెలకొన్న బెట్టింగ్ భూతాన్ని వదిలించాలంటే పోలీస్ యంత్రాంగం వద్ద ఉన్న మంత్రదండం నిక్కచ్చిగా పనిచేయాలి. అప్పుడే దయ్యం వదులుతుంది, సమాజానికి పట్టిన పీడ విరుగుడవుతుందని స్థానికుల అభిప్రాయం.